హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ సంధ్య. ఈరోజైతే పాపని స్కూల్‌కి పంపించిన తర్వాత బ్లౌజెస్ అయితే కటింగ్ చేస్తున్నానండి. చాలా బ్లౌజెస్ ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేవి. ఇంకా బ్లౌజెస్ అయితే స్టార్ట్ చేసేసాను. బట్టలైతే మిషన్‌లో ఏసేసి స్టార్ట్ చేసేసిన బ్లౌజెస్ కట్ చేయడము. ఇంకా బ్లౌజెస్ కట్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మిషన్ ఎక్కాలి. నేనైతే ఈరోజు మీకు ఒక టిప్ చెప్పబోతున్నానండి. చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇది కుట్టడానికి జారిపోతుంది. అట్లా అని చెప్పేసి గమ్ముతోటి స్టిక్ చేసేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. జాగ్రత్తగా చూడండి. లైనింగ్ అయితే తీసుకోవాలి. లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్. బట్టలైతే వాష్ అవుతున్నాయండి మిషన్లో. ఇంకా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత గుర్తులు పెట్టుకోవాలి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ గుర్తులు పెట్టేసుకొని చాక్ పీస్ తోటి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్ వైపుకు ఇలా పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ వైపుకు పెట్టుకున్న తర్వాత మనం చాక్ పీస్ మార్కింగ్స్ పెట్టినవి ఆ రాంగ్ సైడ్ వైపు లైనింగ్ని ఇలా పెట్టుకోవాలి. ముందే గమ్ము పెట్టేయొద్దండి. మొత్తం ముడత ముడత వస్తుంది ముందే గమ్ము పెట్టేస్తే. ఇలా మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టిన తర్వాత సగం వైపు ఫోల్డ్ చేసి ఒకవైపు ఒకసారి మరోవైపు ఒకసారి పెట్టుకోవాలి గమ్ము. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక్కొక్క సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా గమ్ అయితే తీసుకొని కార్నర్స్లలో అంటనట్టు పెట్టాలి. ఎక్కువ తిక్కుగా అప్లై చేయొద్దండి గమ్ము. లైట్ డాట్స్ లాగా స్టిక్ చేయాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మెల్లిగా క్లాత్ని అదిమినట్టు పట్టుకోవాలి కొంచెం ప్రెస్ చేస్తూ. కింద రైట్ సైడ్ ఈ క్లాత్కి మెయిన్ క్లాత్కి ముడతలు లేకుండా సాఫ్ట్గా అనుకోవాలి. నెక్స్ట్ ఇలా చేయాలి. లైనింగ్ని దానిపైన పెట్టిన తర్వాత స్మూత్గా లైట్గా ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు మరోవైపు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇంకోవైపు కూడా మనం గమ్ అప్లై చేసుకోవాలి. కార్నర్స్కి పెట్టుకోవాలండి, మధ్యలో పెట్టొద్దు. మనం సీమ్ అలవెన్స్ అయితే ఎంత వదిలేస్తామో అక్కడి వరకు మాత్రమే పెట్టుకోవాలి. ఏమనుకోవద్దండి. చాలా కోల్డ్ అయింది వాయిస్, అందుకనే సరిగ్గా రావట్లేదు. ఇలా అయితే పెట్టుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా చేతితో ఇలా చేసుకోవాలి. నీట్గా సర్దుకుంటూ స్టిక్ చేసుకోవాలి. అయిపోయిందండి. హ్యాండ్స్ పార్ట్ అయితే స్టిక్ చేసేసాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చేస్తున్నా చూడండి. మెయిన్ క్లాత్ని కింద అదే విధంగా సాఫ్ట్గా స్మూత్గా చేతులతోటి అనుకుంటూ లైనింగ్ క్లాత్ని అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి కింది వైపు ఫస్ట్ ఫోల్డింగ్ చేస్తున్నాను. కింది వైపు ఫస్ట్ ఫోల్డింగ్ చేసి ఎడ్జెస్కి గమ్మున అయితే అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత కింద పార్ట్నైతే సర్దుకుంటూ స్మూత్గా ప్రెస్ చేస్తూ అతికియాలి. నెక్స్ట్ ఇప్పుడు
పైన సైడ్ అయితే ఇలా తీసుకొని పైన సైడ్ అయితే ఇలా పెట్టుకొని ఇంకా గమ్ పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా. ఇలా చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా కుట్టేసేయొచ్చండి బ్లౌజు. ఓన్లీ 25 మినిట్స్‌లో మీకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఎందుకంటే జాయింట్స్ ఏమీ వేసుకోము కాబట్టి డైరెక్ట్ స్టిచ్చింగే చేస్తాం కాబట్టి ఇలా చేసుకుంటే చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. అస్సలు విసుగు రాదండి. ఎంత సన్న క్లాత్ కుట్టాలన్నా కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. ఎక్కడ కూడా ముడతలు ముడతలు రాకుండా క్లాత్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత స్మూత్‌గా చేతితో ఇలా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఎన్ని బ్లౌజులైనా కుట్టవచ్చు. ఎన్ని సన్న క్లాత్ బ్లౌజులైనా కుట్టొచ్చండి ఇలా చేసుకుంటే ఈజీగా. నెక్స్ట్ ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. రెండు వైపులా కూడా ఇలా లైనింగ్ క్లాత్ అయితే ఇలా పెట్టేసుకొని సగానికి ఫోల్డ్ చేస్తున్నా చూడండి. సగానికి ఫోల్డ్ చేయాలి ఫస్ట్. ఏదైనా కూడా మీరు ఫస్టే లైనింగ్‌కి గమ్ పెట్టేసుకొని దానిపైన పెడితే మాత్రం ముడతలు అయితే కంపల్సరీగా వస్తాయండి. సెట్ అవ్వదు. అస్సలు కూడా సెట్ అవ్వదు అది. చూడండి ఒకసారి ఫస్ట్ సగం పెట్టిన తర్వాత ఇది ఇక్కడ స్టిక్ చేసిన తర్వాత మరోవైపు అయితే పెట్టాలి. వీడియోలో చూస్తున్న విధంగా పెట్టాలి. ఈ వీడియో అయితే మీకు యూస్‌ఫుల్ అని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. కంపల్సరీ స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి కంపల్సరీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే. ఎవ్వరు కూడా వదిలేయొద్దు. కంపల్సరీ ట్రై చేయండి. మీకు యూజ్ అవుతే గనుక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతే. గమ్ కూడా ఎక్కువ అప్లై చేయొద్దండి. లైట్‌గా అప్లై చేయాలి. సో, ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఇది డ్రై అయిన తర్వాత స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ బట్టలైతే కంప్లీట్ అయిపోతున్నాయి. ఆరేసేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. నెక్స్ట్ ఇంకా బ్లౌజెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి ఇంకా. స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. బ్లౌజెస్ అయితే ఇంకా దనా కుట్టేయడమే. ఇంకా మనం స్టిక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అతుకులేయడము అవన్నీ ఏం లేవండి. ఇంకా ఇప్పుడు మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ జాయింట్ చేయడము అలాంటివి ఏవి ఇంకా ఉండవు. ఇంకా డైరెక్ట్ స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళిపోవడమే. సైడ్స్ కట్ చేసేసుకొని. ఇంకా బాబిన్‌లో అయితే థ్రెడ్ ఎక్కించుకొని ఇది ఇక్కడ పెట్టేసుకున్నాను.